వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నిర్వహించే పుష్కర బ్రహ్మోత్సవాలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున చిన్నజీయర్ స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఆయన తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. దాతల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దాతలను చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడని, ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని, దైవము లేనిది ఏది లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమాభావం కలిగి ఉండాలని, దేవుడు ఒక్కడేనని, రూపాన్ని బట్టి పేర్లు మారుతాయని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే భావనతో ఉండాలని ఆయన భక్తులకు సూచించారు. మనం చూస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి మార్పులని మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాల్లో మన వ్యక్తిగతంగా ఆచరించేటటువంటి పద్ధతులని, మనం పెట్టుకునే బొట్టు కావచ్చు, మనం కట్టే కట్టు కావచ్చు, మనం ధరించే ఆభరణాల కూర్పు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని ఎందరో ఎన్నో రకాలుగా ఏదో తీసి పారేయాలనుకుని ఏదో పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉండేటటువంటి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో కూడా ఇలాంటి మహిళల యొక్క సమూహాలు కనుక సంఘటితమైతే వారందరూ కూడా ఒక కుటుంబంలాగా ధర్మాన్ని గురించి తెలుసుకుని, ఆ ధర్మాన్ని గురించి చెప్పి తమ పిల్లలతో ఆచరింపచేసి వారి కుటుంబాల్లో దీన్ని రక్షించగలిగితే సమాజానికి అది నిజమైన రక్షా కవచం అవుతుంది. 1920-30 అంటే అప్పటికి మన ఎవ్వరం లేవు, మన ఎవరం పుట్టున్నాయి కదా, మనంతా 1950 తర్వాత వచ్చిన తర్వాత పుట్టినవాడమేనా. ఆ రోజుల్లో ఇతర పరిపాలన, పరాయి దేశీయుల యొక్క ముక్కు పాలన సాగేటటువంటి రోజుల్లో స్వామివారి ఇట్లాంటి గ్రామైక రాత్రంగా తిరుగుతూ మాత్రమే తీసుకోండి.